నమస్తే. ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాను. నేను ఉన్న రూము E1 హాస్టల్ రూమ్ ఇది. ఇప్పుడు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసిండ్రు, మాకు హాస్టల్ అలర్ట్ చేయాలి, అది సి హాస్టల్ అనేది. మరి ఎందుకు ఈ హాస్టల్ వద్దని చెప్తా ఉన్నారంటే ఇగో ఇందుకు. ఆ పైన కొంచెం చూపి, అగో ఆ రూఫ్లు మొత్తం కింద పడి, ఆ రూఫ్ కూడా ఇప్పటిదాకా ప్రొటెస్ట్ చేస్తే ఆ రూఫ్ తెచ్చిండ్రు, ఆ ఫ్యాన్ తెచ్చారు. ఈ రూమ్ ఫ్యాన్ కాదు, అది వేరే రూమ్ ఫ్యాను, చూపిస్తా. ఆ రూఫ్లు కింద పడుతున్నాయంట. ఇంకా కింద అయితే పాలిష్ బండలే అద్భుతంగా ఉన్నాయి. ఆ జెర్రీలు వచ్చేది తెలియదు, బొద్దింకలు వచ్చేది తెలియదు, ఏం తెలియదు. ఒక 2 ట్యూబ్ లైట్లు ఉన్నాయి, ఆ పాత గోడలే అంతే ఉన్నాయి. కథ అంతా ఇది ఉన్నాయి. ఈ బెడ్లు చూడండి, లేకపోతే ఇవన్నీ చూడండి, వాళ్ళ యొక్క బెడ్లు, పరుపులు, వాళ్ళ ఆ సెల్ఫ్లు, ఆ కబోర్డ్లు, ఈ కథ అంతా. పైన రూఫ్ను చూస్తేనే మీకు అర్థమవుతుంది E1 హాస్టల్లో ఉన్నటువంటి ఈ దుస్థితి. ఇది మార్చాలి, మాకు చదువుకోవడానికి బాగాలేదు, మాకు మంచి నేచర్ లేదు ఇక్కడ, మాకు చదివితే కూడా తలకాయకి ఎక్కలేదు అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈ రూమ్ చూసినారు కదా, నేను మళ్ళీ ఇంకో రూమ్ చూపిస్తా, ప్లస్ వీళ్ళు వాడే బాత్రూమ్లు కూడా మీకు చూపిస్తా రండి. రైట్, మీకు ఫ్యాన్ ఊడిపడిన రూమ్ దగ్గరికి తీసుకెళ్తున్నా, వెళ్దాం దాన్ని. కొంచెం అయితే ప్రాణం పోతుండే, ఎంత విషాదం చోటు చేసుకుంటుండే తెలుసా. స్టూడెంటే కదా, అసలు భయపడుతున్నాడు, మీడియాతో మాట్లాడడానికి కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తలకాయకు పడింటే ఎంత ఘోరంగా ఉంటుండే, తలకాయ మీద పడింటే. ఎక్కడ ఇటు సైడా, ఈ రూమేనా బాబు? నువ్వు ఇన్నే ఉండు ఇక్కడ ఏపిస్తా. ఇగో ఈ బాబే ఫ్యాన్ నైటే కదా ఊడిపడింది. స్టూడెంట్ ఈయన ఉండే రూమ్లో తలకాయ మీద పడితే కథమే అవుతుండే. ఏముండదు, కోమానే డైరెక్ట్గా. 1000 కోట్లు కాదు, 2000 కోట్లు ఇచ్చినా తక్కువనే ఉస్మానియా యూనివర్సిటీ. ఒకసారి లోకల్ బా, లైట్లీ స్విచ్ ఏడ ఊడిపడ్డది. ఇగో ఇక్కడ ఉంది చూడు, ఆ కొండి ఉంది చూడు, అది 2 ఫ్యాన్లు ఉంటాయి, ఒక ఫ్యాన్ ఊడిపడ్డది. నువ్వు ఏడ పడుకున్నావు? ఈడ పడుకున్నావా? ఆ రూఫ్ ఇదేనా ఊడిపడింది? ఓకే ఇగో ఇక్కడ ఫస్ట్ మీకు అది వీడియో వస్తుంది చూడండి. అది ఆ రూఫ్ కింద పడింది, అక్కడ ఉంది వాళ్ళు ప్రొటెస్ట్ చేసిన దగ్గర. ఫ్యాన్ కూడా ఊడిపడింది. ఇక ఈ బెడ్లు, ఈ కథ, ఆ గోడలు, ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంది? ఈ బండలు, మీకు జెర్రీలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ బండలల్లా, తెలుసు మాకు కూడా. ఒకసారి చెప్పండి. మీరు పక్కనే పడుకున్నా. మేము నైట్ టైంకి మేము పడుకునే సమయానికి ఏమైందంటే అబ్బాయి హ్యాండిక్యాప్ అటు సైడ్ పడుకున్నాడు, మేము ఇటు సైడ్ పడుకున్నాం. ఈ 3 బెడ్ ఇట్లా లైన్గా వేసాం. ఏమైందంటే సడన్ గా ఒక్కసారి మన పిడుగుపడ్డ శబ్దం వచ్చేసింది. కథ ఒక్కసారి భయపడడం, అయోమయంలో ఉండేసరికి మాకు ఇంకా తేరుకునేసరికి టైం రాలే. అప్పటికి అబ్బాయి మీద ఈ రూఫ్ ఏదైతే సీలింగ్ ఉందో సీలింగ్ పడింది. సీలింగ్ పడిన వెంటనే అబ్బాయి సీలింగ్ ఇట్లా దొట్టేసి ఇట్లా బెడ్ పై నుంచి ఇటు సైడ్ బోరాడు. ఇటు సైడ్ బోరిన వెంటనే ఫ్యాన్ ఏమైందంటే సీలింగ్ వల్ల అటు ఇటు ఇట్లా ఊగి వెంటనే ఊసిపడింది. ఆ విధంగా ఊడిపడడం జరిగింది. వెంటనే ఒక 10 నిమిషాల దాకా వీడు తేరుకోలేదు. ఇంకా ఇట్లా వీడి చాలా భయపడ్డాడు. ఇంకా నాకు అది నిజంగా చెప్తున్నా కదా, ఈ రోజు ఈ బాబుకి ఏమైనా జరిగింటే 100% అది ప్రభుత్వ హత్యనే. ఎస్, కోరుకుంటలేం, కానీ ఏమైనా జరిగింటే ఏంది ప్రమాదం? అసలు ఏంది ఘోరం అంటున్నా. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో 100 ఏళ్ళకు పైగా చరిత్ర ఉన్నటువంటి ఈ హాస్టల్లో ఇట్లా దుస్థితి, అంత బూజులు పట్టి ఎక్కడికక్కడ బండలు. నిజంగా చెప్తున్నా తెలుసా, ఈ కాలంలో కూడా ఇట్లాంటి దుస్థితి ఉండడం అనేది నిజంగా దరిద్రమే. ఇప్పుడు ఎవరన్నా విదేశీ వాళ్ళు వస్తారు విజిట్ చేయడానికి. ఉస్మానియా యూనివర్సిటీ అంటే 100 ఏళ్ళ చరిత్ర ఉన్నది కదా, చూద్దాం హాస్టల్ చూద్దాం, కథ వీళ్ళ కార్ఖానా ఏందని చూస్తే, ఇది సక్కదానం చూస్తే ఏమనుకోవాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి రాలేదు ఇక్కడ, కనీసం పిల్లలపై ప్రేమ లేదు, ఉస్మానియా యూనివర్సిటీపై ప్రేమ లేదని చెప్పినావు. నేను వచ్చినా సభ పెట్టినా, ఇగో 1000 కోట్లు ఇస్తా. ఏడవున్నాయి నీ 1000 కోట్లు? వచ్చిన రూపాయి దుడ్డాన్ని వచ్చిందే? 1000 కోట్లు కాదు, 2000 కోట్లు ఇచ్చినా తక్కువనే. అంత దరిద్రంగా ఉంది. సస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళు పేదరికంలో ఉన్న పిల్లలు, వాళ్ళు చదువుకొని పైకి రావాల్సిన వాళ్ళు, రేపు భవిష్యత్తు నిర్మించాల్సిన వాళ్ళు, రేపు ఒక న్యాయవాదులు కావాల్సిన వాళ్ళు. ఇంత దరిద్రం హాస్టల్లో. ఇంకేమున్నాయి బయట సమస్యలు? వాష్రూమ్కి పోదామా? ఈ కాదు, ఈ వంట మీరే వేసుకుంటారు రైటా?
అవును, మాకు మెస్ సక్రమంగా జరగదండి. మెస్ కోసం కూడా ప్రతిసారి అడగాలి. ఇలాంటి కరెంటు పొయ్యిలు ప్రతి రూమ్ కి ఉంటాయి. కారణం ఏంటంటే మాకు కనీస భోజన వసతి కల్పించకుండా నిధులు లేవంటూ ఇలా మభ్య పెడుతూనే ఉంటారు. మిగతా హాస్టల్స్ అన్నిటికి కూడా చీఫ్ వార్డెన్ చేతిలో ఉండడం వల్ల వాళ్ళ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మెస్లు అనేటి హాలిడే తర్వాత వెంటనే తెరుచుకుంటాయి. మాకు ఒక సంవత్సరమా 2 నెలల 3 నెలల ఎప్పుడు మెస్ ఓపెన్ అవుతుందో తెలియదు, ఎప్పుడు బంద్ అవుతుందో తెలియదు అండి. ఆ విధంగా ఉంచుతూ ఉంటారు. ఈ ప్రతి రూమ్ కి ఇలాంటి పొయ్యి ఖచ్చితంగా ఉంటుంది మాకు. ఈ స్విచ్ బోర్డులు చూపించండి ఒకసారి. ఇవి అండి ఇవి ఎప్పటివి? ఇవి ఎప్పుడు ఎన్నేళ్ళు ఇవి? షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది కార్తో. అదే సాకెట్లు కథ కార్ఖాను దరిద్రం ఏం లేదు. బాత్రూమ్సా? ఇప్పుడు అన్ని రూమ్లు ఇంతేనా? ఇక దాదాపు అన్ని రూమ్లు అంతేనా? ఏంటంటే మొత్తం ఇక్కడ బీహార్ వలస కూలీలు, ఓకే, ఉత్తరప్రదేశ్ వలస కూలీలు ఉంటారు. కెమెరా జూమ్ చేసి కనపడే కానీ నిజంగా దౌర్భాగ్యం. ఓకే. ఏందన్నా ఇంత ఘోరంగా ఉన్నాయి హాస్టల్? ఏంది ఇది పరిస్థితి? అసలు జెర్రీలు బొద్దింకలు రసల్ వైపర్స్, తాండవం మామూలు స్నేక్స్. ఈ బయటనే చూడడానికి అందం ఉన్నట్టుంది, లోపల ఏం లేదు. హాస్టల్లో ఏం బాగాలేవు రూమ్స్. ఆ కబోర్డ్స్ కానీ బెడ్స్ కానీ లైట్లు కానీ ఆ గోడలకు సున్నవేనికే కూడా దిక్కులేదా మన ప్రభుత్వాలకు? అది చూపి అక్కడ ఒకసారి చూపి. అది ఎప్పుడు కూలేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. అది మళ్ళీ సిమెంట్ రేకులు ఎవరి తలాలు వాళ్ళకేది తెలియదు. కేవలం ఆర్ట్స్ కాలేజ్ ఎంట్రెన్స్ని చూసి మనం మురిచిపోవాలి అంతే. అంతేనా? ఆ ఆర్ట్స్ కాలేజ్ ఎంట్రెన్స్ని చూసి మురిచిపోవాలి. ఏంది ఇవి? బాబా ఈ బాత్రూమ్లా ఈ వాటరే లేవు కదా? రావా? అసలు ఇవి యూజ్ చేస్తున్నారా మీరు? రెగ్యులర్ ఇవి ఈ బొద్దింకలు చూడయా, చూపిస్తా, పట్టుకొనే చూపిస్తా. ఎందుకు? ఇగో ఇంతలా బొద్దింకలు, జెర్రీలు కూడా వస్తాయి. తెలుసు ఇట్లాంటి ప్లేస్లు ఉంటే వస్తాయి అనేది. ఇగో బొద్దింక, కాక్రోచ్ వాళ్ళు అందుకే కదా దేశంలో ఉన్న సమస్యలపై ముఖ్యంగా విద్యార్థులపై కొట్లాడేది. ఇగో ఇది. దీనికి సిల్కులు కూడా సరిగా లేవు కదా. ఇగో ఈడ చూడు, ఇది ఒకసారి చూపించు. పైన అది అంతా అదే మీరు గమనిస్తున్నారా? అవి పైన ఊడి పడితే మీ తలాల మీదనే పడతాయి కరెక్ట్గా. మీరు బాత్రూంలో కూర్చున్న వాళ్ళు బాత్రూంలో ఇంకా అంతే సంగతులు అయ్యే పరిస్థితి ఉంది చూస్తుంటే. ఆడ కూలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరు లేరు కదా, ఆయన్నే కదా. ఆయన ఆ విద్యాశాఖ సెక్రటరీ కార్యదర్శి ఉంటారు కదా, ఆయన వచ్చి ఇంట్లో కూర్చోవాలి. మీరు ఇంట్లో కూర్చోండి, రోజు వచ్చి కూర్చోండి. రిజిస్టర్ వచ్చి కూర్చోవాలి. ఆ వార్డెన్ ఉంటాడు కదా, చీఫ్ వార్డెన్, ఆయన వచ్చి కూర్చోండి. రోజు ఇంటే కూర్చోండి, ఒకరోజు కాదు. ఇప్పుడు సమస్య తెలియాలంటే రోజు కూర్చోవాలి, అంతేనా? 1-2 రోజులు కూర్చుంటే తెలియదు. కొంచెం ఉండాలి పాలకులకు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, మళ్ళీ నేను ఇదే వీడియోలో చెప్తా, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఆ ఎంట్రెన్స్ని చూసి ఆ బిల్డింగ్ చూసి మురవాల్సిందే తప్ప ఈ లోపల చూస్తే టూ అని ఉమ్మించాల్సిందే. కంపు వాసన వస్తుంది. ఇంకా బాత్రూమ్లు ఏమో ఉన్నాయి కదా, ఇంకెక్కడ ఉన్నాయి? ఈ రైస్ ఏంది, నల్లాలేంది, ఇవి పెట్ట ఏముంది నల్లాల మొత్తం ఇది అంటుకట్టుకుపోయింది. ఏముంది? వాటర్ వారాల్సింది. ఇగో ఇవి అంటుకట్టుకుపోయినాయి. ఈ బొక్కలేంది, పాములు, ఎలుకలు. ఇక అది ఇక్కడ కూలే దశలో ఉంది కదా ఇదంతా. ఇదేంది? ఇవి వాష్రూమ్సా? ఇప్పుడు మీరు చెప్పిన వాష్రూమ్స్ ఇవేనా? చూద్దాం. అయితే రోజు ఇప్పుడు మనం వస్తున్నామని, ఇప్పుడు మీడియా వస్తుందని చెప్పించాం, మరి మీడియా రోజు రావాలనా? ఇదే పని పెట్టుకోవాలా మేము? ఒక్కసారి చూపించండి. హెచ్చరిక, ఈ వాష్రూమ్స్ కేవలం ఈ వన్ హాస్టల్ విద్యార్థులకు మాత్రమే. ఇట్లు హాస్టల్ విద్యార్థుల కమిటీ
ఆహా. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా. ఆహా. ఇక్కడ చూడండి వాష్రూమ్స్. మొత్తం పోయినాయి ఎక్కడికక్కడ ఏముంది అంత గలీజ్ అయింది. ఈవెన్ హాస్టల్లో ఉన్నటువంటి దుస్థితి ఇది. ఈవెన్ మెయిన్ బాత్రూమ్స్ ఇందులో డైలీ ఒక 300-400 ఉన్నాయి. ఉన్నాయి 8 ఇక్కడ 3 సరిగ్గా ఉండే. ఆ వీడియోలో చూడండి మీరు. అది వాడతా ఏ అంత ఘోరంగా అయిపోయింది. వాడుతూనే ఉన్నారు. వాటర్ పోయే సార్ లేవు వాటర్. అసలు దరిద్రంగా ఉంది. మొత్తం పగిలిపోయిన టైల్స్ ఎక్కడ. ఇది కూడా అంతే ఉంది. ఇక ఇది కూడా అంతే ఉంది. ఆ డోర్లు సరిగా లేవు. వాటర్ లీకేజ్. ఇది పనిచేస్తుంది ఇంతకు. ఏవి పనిచేయట్లేదు. ఇది కూడా అంతే ఉంది. వాష్రూమ్ లాంటిది కానీ వాష్రూమ్ ఇది బేసిన్ వాష్ బేసిన్ లాంటిది. బేసిన్ కానీ ఏంటంటే చూపించడానికి మాత్రమే. పైపు లేదు. పైప్ లేదు. అయితే ఏం చేయాలంటే ఒకవేళ పైప్ లేదు కాబట్టి మనం ఇట్లా పట్టుకొని అక్కడ వేయాలనేమో మరి. ఈ జెంట్స్ టాయిలెట్స్ కు సంబంధించి ఇక వాటర్ లీక్ అవుతుంది. ఇది 100%. నేనేమంటున్నా అంటే 1000 కోట్లు సుబ్బారావు గారు 1000 కోట్లు అని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. కానీ 1000 కాదు 2000 అయినా చాలు. 2000 కాదండి. ఉస్మానియా యూనివర్సిటీకి ఒక రాష్ట్ర బడ్జెట్ 1,00,000 కోట్లు ఇస్తే తప్ప సరిపోదు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఉన్నట్టయితే ఈ 1000 కోట్లు ఉంటే ఏది అభివృద్ధి ఏది? ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ చూపించండి ఒక్కసారి. ఆ ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఏం చేస్తున్నారు? ఇక్కడ మేము చదువుకున్నటువంటి లా కాలేజీలో ఉన్నటువంటి దుస్థితి ఇది. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ మాత్రం అందంగా ముద్దుగా చక్కగా తయారు చేస్తారు. ఇప్పుడు నేను అదే చెప్తా ఉన్నా, పదే చెప్తున్నా, ఒకసారి కాదు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీని చూసి మురవాల్సిందేనా అంతే. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆర్ట్స్ యూనివర్సిటీ అంటతోటే ఆర్ట్స్ కాలేజీ అంత అందాలు, ఆర్ట్స్ కాలేజీ మీద ఉన్నటువంటి రంగురంగు లైట్లను మాత్రమే చూపిస్తారు. కానీ లోపల ఏదో అంటారు కదా, పైన పట్టారో లోన లొటారు అని. మీరు ఒక్కసారి ఇటు చూడండి భాను గారు. ఇది బాత్రూమ్స్ పరిస్థితి ఇదా? న్యాయ విద్యార్థులకు ఇచ్చేటువంటి బాత్రూమ్ ఫెసిలిటీస్ ఇవా? కాదు. మనకు పక్కనే సెక్రటేరియట్ ఉంటుంది, ముఖ్యమంత్రి ఈయనే ఉంటాడు. ఇంత దరిద్రమా? ఒకసారి ముఖ్యమంత్రి గారిని దయచేసి ఈ వీడియో ఆయన వరకు వెళ్ళేదాకైనా, లేదంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఇక్కడికి తీసుకురావాలి. ఆయన ఇదే వాడుకోవాలి రోజు అంటున్నా. లేచి కాలకృత్యాలు ఉంటాయి అదే కదా, అవి ఇక్కడనే తీర్చుకోవాలి. ముఖ్యమంత్రి గారికి సెక్రటరియట్ లో కూడా ఇలాంటి వాష్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేయాలి. సో అప్పుడు విద్యార్థుల యొక్క అంటే ఘోష చూడండి. ఎవరైనా కనీస వసతులు ఉన్నాయా ఇక్కడ? ఎక్కడైనా కనీస వసతులు ఉన్నాయా? చూడండి, ఎక్కడికక్కడ పైపులు ఊడిపోయి, ఎక్కడికక్కడ సింకులన్నీ పాచిపోయి, సింకులన్నీ పాడైపోయి, ఎక్కడ ఇదా? మా న్యాయ విద్యార్థులకి అదేవిధంగా న్యాయవాద వృత్తిని అవలంబించాలి, లేదంటే న్యాయవాద విద్యను అభ్యసించాలి అని ఉస్మానియాకి రావాలనుకున్నటువంటి విద్యార్థులకు చూపించి నేర్పించాల్సింది ఇదా? అరే ఎంతమంది న్యాయమూర్తులు అయ్యారండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు, మన దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రాష్ట్ర కోర్టులలో, హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తులుగా సొలిసిటరీ జనరల్గా, తర్వాత అడ్వకేట్ జనరల్స్గా, అడిషనల్ అడ్వకేట్ జనరల్స్గా, ఇప్పుడు హైకోర్టు రిజిస్ట్రార్స్గా, జిల్లా కోర్టు న్యాయమూర్తులుగా, వివిధ కోర్టుల న్యాయమూర్తులుగా అయినటువంటి మా ఘనత కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి దుస్థితి. ఎవరైనా సరే ఇలాంటి వాష్రూమ్స్లో యూజ్ చేస్తారు? ఎవరన్నా ఇలాంటి వాష్రూమ్స్లో ఉంటారా? పోనీ ఇంతటి దౌర్భాగ్యమా? ఇంతవరకు హాస్టల్ ఫెసిలిటీ మీరు అక్కడ చూసుకున్నట్టయితే అది మాకు ఫ్రీ, అంటే ఫ్రీ లైట్ అన్నట్టు. మాకు లైట్ అవసరం లేదు అక్కడ. ఆ లైట్తోనే మేము నైట్ కూడా అందులో నుంచి వచ్చే మూన్ లైట్లోనే మేము కాలకృత్యాలు అనేది మాకు. అంతే, మాకు షవర్ అవసరం లేదు. అక్కడే షవర్లో నుంచి ఉంటే వర్షం వచ్చినప్పుడు మాకు షవర్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఇప్పుడు ఈ సుబ్బారావు గారు ఇప్పుడు ఈవెన్ హాస్టల్ మీడియా మిత్రులు దయచేసి ఒక్కసారి చూడండి. ఇదిగోండి పరిస్థితి, ఇది పరిస్థితి మా యూనివర్సిటీలో విద్యార్థులకు ఇస్తున్నటువంటి. అదే కదా, మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, తెలంగాణ కేడర్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కూడా ఈ ఫెసిలిటీసే కల్పించాలి. అప్పుడు కానీ ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరుగుతుంది? దయచేసి వైస్ ఛాన్సలర్ గారు, గవర్నర్గా ఉన్నటువంటి ఛాన్సలర్ గారికి దయచేసి మేము విన్నవించుకునేది ఏంటంటే, అది కనీస వసతులు కల్పించండి. 100 ఏళ్ల ఉద్యమ చరిత్ర కలిగినటువంటి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో ముఖ్య భూమికి పోషించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి దుస్థితి ఇది. సో ఈ రోజు విద్యార్థులందరూ కూడా ఆత్మఘోష ఈ రోజు వచ్చింది కాదండి. ఈ రోజు అతని మీద రండి ఇవి కూడా అవేనా? అవి కూడా అవే. ఇవి స్నానం చేసేవి. ఇది స్నానం చేసే దాంట్లో రాళ్ళు. ఇది ఎందుకు పెట్టిర్రు? కాదు, ఇది ఎందుకు పెట్టిర్రు? వాటర్ పోవడానికే.
ఇదిగోండి మీకు ఇక్కడ వాష్రూమ్ లో మీరు స్నానం చేయాలనుకోండి ఇప్పుడు ఏం లేదు దీన్ని ఇలా అడ్డం పెట్టుకోవాలి స్నానం చేయాలి మళ్ళీ తీసుకొచ్చి ఇది పెట్టాలి అదే ఎట్లా అంటే మాకు ప్రతిదీ కూడా ఛాలెంజ్ అవును పెట్టుకోవాలి, ఎందుకంటే మనం 1947 ఉన్నాం కదా, పెట్టుకోవాలి మరి. దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉంది. సో అది పెట్టుకోవాల్సిందే. మీరు ఒకవేళ సిగ్గు పోయిందని గట్ట మీరు అనుకున్నారు అనుకోండి, స్నానం చేయడం ఖచ్చితంగా ఇదిగోండి ఇక్కడ 9 గిన్నెలు మొత్తం ఇక్కడే ఉంటే మాకు ఇంట్లో దయచేసి ఇది మేము చలోక్తులు సరస్వతులు ఒకసారి వీళ్ళతో మాట్లాడితే, ఇప్పుడు ఈ ఈవన్ హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు అని చెప్పారు మీరు ఇక్కడ వాడుకునేది? బార్డర్సా మొత్తమా? మొత్తం టోటల్ మొత్తం ఒక 400-500 మంది ఉంటారు. DE2 E1 హాస్టల్ 3 అందరికి ఇవే దిక్క? అందరికి ఇవే. మరి ఏం చేద్దామంటావు ఇంత దరిద్రంగా? అది గవర్నమెంట్ కాలేజ్ యాజమాన్యం తీసుకోవాలి. కాదు, నిజంగా చెప్తున్నా తెలుసా, నేను నిజంగా చెప్తున్నా. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఇవి నేను ఎప్పుడు రాలేదు. నేను ఏదైనా సమస్య ఉంటే వస్తాం కదా. నేనే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటేనే నాకు తెలుస్తుండే. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ని చూసే ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు అనుకున్నా, కానీ ఆ బిల్డింగ్ని చూసే మురవాలి మనం, అంతేనా? ఆదివారం ఆడికి పోతాం, సండే ఆడ లేజర్ షో చేస్తారు, అది చూస్తాం. అప్పుడు మంచి గూస్ బంప్స్ వస్తాయి, యూనివర్సిటీ మీద పేరు వస్తుంది. ఇటువంటి చూసినప్పుడు మళ్ళీ అంతా ఒకసారి చచ్చిపడిపోతుంది. ఈ మందిని కంట్రోల్ చేయలేక ఇగో మేము బోర్డులు ఇక్కడ రాస్తాం. 3 ఊర్ల మంది వస్తారు ఒక్కొక్క రోజుకి. అంతమంది అంటే అర్థం చేసుకోండి, ఆ హాస్టల్ నుంచి వస్తారు. ఈ హాస్టల్స్ మేము గొడవ పెట్టుకోలేక, అయ్యా దయచేసి ఇక్కడికి రాకండి, ఓన్లీ విద్యార్థులు ఈవెన్ హాస్టల్ విద్యార్థులకు మాత్రమే ఇవ్వండి అని చెప్పినా కూడా ఇవి లెక్క చేయడు. ఇది పాతప్పుడు వేసినటువంటి పేపర్లు, వీటిని చింపేస్తారు. ఇప్పుడు ఇది కూడా చింపడానికి గ్యారంటీ ఉంది? చింపిరు ఆల్రెడీ, అటు పక్కనే చింపిరు, ఇటు పక్కనే చింపిరు. ఇది మాత్రం ఉంచారు, ఎందుకంటే మేము నిన్ననే వేయడం జరగ వల్ల దాన్ని చింపలేదు. ఎక్కడుంది అది? అందులో ఏంటంటే వాషింగ్ ఏరియాలో నీళ్లు స్టోర్ అవుతా ఉంటాయి, ఎప్పుడు అక్కడే బండ్లు కడుగుతారు, అక్కడే బట్టలు వస్తున్నా. ఇది ఒకటి కవర్ చేసుకొని వస్తా, మీరు ఇన్నే ఉండండి. ఒక 2-3 బాత్రూమ్లు. ఇది ఏది స్నానం చేసే రూము, ఇగో ఇది స్నానం చేసే రూము, ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇది కూడా అదే, ఇవి ట్యాప్స్. నీళ్ళు లేవు, పాడలేవు, మొత్తం పాకర పట్టిపోయినాయి. ఈ కిటికీలు లేవు, ఎంత దరిద్రంగా ఉన్నాయి చూడండి. ఎంత గట్టిగా తిప్పుతున్నా తెలుసా నేను అసలు. ఇక మొత్తం చిలుము అంటారు చూడు, చిలుము పట్టిపోయింది మొత్తం. కిటికీ లేనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా ఈ రేకులకు హోల్స్ పట్టేటువంటి సిచువేషన్. ఇది ఇంత దారుణంగా ఉంది. ఒకసారి అటు కూడా వెళ్దాం మనం. ఇది ఈవన్ హాస్టల్ దుస్థితి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారికి, అధికారులకు, వీళ్ళకి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు రోజు ఇక్కడ వాడండి. ఈ బాత్రూమ్స్ వాడితే తెలుస్తాయి మీకు, నిజంగా ఈ బాత్రూమ్ వాడితే తెలుస్తుంది. బ్రదర్ ఇంకేటైంది అది మెస్సా? ఒకసారి వెళ్దాం పదండి. నంబర్ 38. దయచేసి అందరికి ఓయూ అధికారులకి నేను వినిపించుకునేది ఏంటంటే, రూమ్ నంబర్ 38 ఇందులో ఉండేవాళ్ళు మొత్తం కూడా నాన్ బోర్డర్సే. వంశీ అని చెప్పేసి ఒక అబ్బాయి ఉంటాడంట. ఒకసారి ఇట్లండి, మా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి దుస్థితి. ఇందులో ఒక్కళ్ళు కూడా బోర్డర్స్ లేరు. అడిగితే బోర్డర్స్ని బెదిరించడం, దెంగండిరా మీరు ఎవరిగా చెప్పుకున్నా ఏం చేయలేరురా అని చెప్పేసి. సో నీవు కాదు ఇక్కడ ఎవరు, వంశీ ఎవరు? ఆ వంశీ అనే అబ్బాయి కోర్టులో వర్క్ చేస్తారట న్యాయవాదిగా. నాకు నిజంగా చాలా బాధాకరంగా ఉంది. న్యాయవాదిగా చేస్తూ అతనికి ఉస్మానియా యూనివర్సిటీలో ఏంటి ఈ హాస్టల్లో పని? అతని పిల్లలందరినీ కూడా బెదిరించినట. ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా బోర్డర్స్ లేరు. ఇక్కడ కనిపించే అబ్బాయి కూడా బోర్డర్ కాదు. ఏం చెప్తాడు ఇక్కడ? ఒకసారి మనం స్టూడెంట్స్ రండి. నేను ఈ రూమ్ నాది, బార్డర్ నేను. ఏమంటాడు మరి ఆయన? ఈ పొజిషన్ నాది, ఈ బెడ్ నాది. రాత్రి 1 o'clockకి లేపి బెడ్ తీసుకున్నాడు. ఈ బెడ్లో నేను ఉంటా, పొజిషన్ నాది ఉంది, ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకో, ప్రూఫ్ తీసుకోరా నువ్వు ఇక్కడ స్టూడెంట్ అని చెప్పేసి. ప్రిన్సిపల్ పోయి అడిగితే ప్రిన్సిపల్ కూడా వాళ్ళని నిలబెట్టాడు. ప్రిన్సిపల్కి రివర్స్ బెదిరిస్తారు. ఎంత ఇది చేసినా 6 months నుంచి తిరుగుతున్నా రూమ్ కోసం. మొన్న అటు చేంజ్ చేసినాం మేము. ఇట్లా ఉన్న బెడ్లు అటు చేంజ్ చేసినా కూడా బెడ్ లేకుండా జస్ట్ బెడ్షీట్ వేసుకుని ఉంటారు. దీంట్లో ఎంతమంది బోర్డర్స్ ఉన్నారు? ఇద్దరే. అంతే కదా. ఎంతమంది నాన్ బోర్డర్స్ ఉన్నారు? 6 మంది ఉంటారు. 6 మంది నాన్ బోర్డర్స్. ఈ వంశీ అనే అబ్బాయికి ఏంటి ఇక్కడ పని? అతని బోర్డర్ ఎక్కడ? మరి బోర్డర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసి అతనికి ఉస్మానియా యూనివర్సిటీలో ఏంటి పని?
బయటికి వెళ్ళి ఉండాలి. అతను ఉండడమే కాకుండా బోర్డర్స్ని తిట్టడం ఏంటి, బోర్డర్స్ని బూతులు మాట్లాడడం ఏంటి, నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోండి అంటే ఆ ధైర్యం ఎవరు ఇచ్చారు ఏంటి, అతనికి ఏంటి సమస్య? ఇంకో ఓకే నో ప్రాబ్లం, అతను వదిలేయండి, అతను వద్దు. నేనేమంటానంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే నాన్ బోర్డర్స్ ఉన్నారో ఆ నాన్ బోర్డర్స్కి ఇక్కడ ఓయూలో ఏంటి పని? అది బోర్డర్స్ని బెదిరించి మరీ బయటికి నెట్టేసి పంపించేంత ధైర్యం ఎవరు ఇచ్చారు? ఇక్కడ ఏం చేస్తారు వంశీ అనే అతను ఏమైనా మాట్లాడతారు? నాన్ బోర్డర్స్ వల్ల ఇబ్బంది ఏమవుతుంది? నాన్ బార్డర్స్ వల్ల ఇబ్బంది ఏంటంటే ఏవైతే ఇప్పుడు ఉన్న వసతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు విరివిగా వాడేస్తారు. ఇంకా తర్వాత ఏంటంటే మా పైన ఆధిపత్యం చెలాయిస్తారు. తర్వాత మేము వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ఉండదు. ఇప్పుడు ఈడ పడుకుంటే మమ్మల్ని పడుకోనియకుండా మా బెడ్లని అర్ధరాత్రి 3 గంటలకు అన్నని బయటికి దుబ్బేయడం జరిగింది ఇక్కడ ఉండకుండా. ఇది జరిగింది. వాస్తవంగా నాన్ బోర్డర్స్ ఉండొద్దు కదా? నాన్ బార్డర్స్ అసలు ఉండదు ఇక్కడ. ఎలా ఉంటారండి ఇప్పుడు ఒక్కొక్కరు 40 నుంచి 50 ఏళ్ల వయసు వచ్చిన ఇక్కడే ఉంటే ఇంకా కొత్తగా వచ్చిన విద్యార్థులకు రూమ్స్ అలాట్ చేయడం ఎలా అవుతుంది? నేను కొత్తగా వచ్చినప్పటి నుంచి నాకు 6 నెలల సమయం పట్టింది ఒక రూమ్ దొరకడానికి. అయితే ఇటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవకాశం కూడా వాళ్ళ చేతిలో ఉన్నా కూడా ఏమైతే ఉంది రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. నేనేమంటా అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది కదా, అవును కొత్త వాళ్ళకు ఖచ్చితంగా ఇబ్బంది ఉంది. మేము చాలా సార్లు దీన్ని చెప్తున్నాం, బట్ ఇది బయటికి రాలేదు. చదువుకొని బయటికి వెళ్ళిపోవాలి కదా. ఇది చాలా సార్లు బయటికి రాలేదు. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు అతని నేమ్స్, ఎవరైతే నాన్ బార్డర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు. వాళ్ళ పైన మాకు ఎట్లాంటి శత్రుత్వం లేదండి. కాకపోతే మాతో పాటు ఉంటూ మా పైన ఆధిపత్యం చెలాయిస్తూ మాకున్న అవసరాలను మాకైతే ఉన్న వసతులను వాళ్ళు వాడుకుంటూ ఉండడమే మాకు ఇబ్బందికరంగా ఉంది. అలా ఆ విధంగా జరుగుతుంది. బోర్డర్స్ గా మీకు ఇబ్బంది అవుతుంది. అవును మీరు అన్ని రకాలుగా మా అకాడమిక్స్ ఇక్కడ చదువుకోవాలంటే ఎక్కడ వేసుకుంటాం కుర్చీ, ఎక్కడ చదువుకుంటాం? మేము చదువుకోలేము. వాళ్ళు పాటలు పెట్టుకోవడము, డాన్స్ వేయడము. మీకు ప్రెజెంట్ గా ఇక్కడ అన్ని హక్కులు పొందే హక్కు ఉంది. కానీ వీళ్ళ వల్ల ఇబ్బంది అవుతుంది అంటున్నారు. అటువంటి విషయాల్లోనే ఇతను కూడా పోరాటం జరిగింది. ఇతను పోరాటం చేసినప్పుడు ఇతని పైన SC ST అట్రాసిటీ చేయడం జరిగింది. ఇది అన్యాయం అండి, మరీ ఘోరం. ఎందుకంటే తిరిగి మళ్ళీ ఇంకేం ప్రశ్నించలేకపోయాడు. చెప్పు అసలు ఏమైంది? అసలు ఎస్సీ ఎస్సీ నువ్వు పెట్టారు ఎస్సీ ఎస్టీ మా అన్న కూడా ఇంకొక అతను మీరు కూడా రండి. ఎవరెవరైతే మీ మీద అసలు ఎందుకు ఆ కేసు ఎందుకు పెట్టడం జరిగింది? సిచ్యువేషన్ యాక్చువల్గా ఇంకా కేసు నమోదు చేయలేదు. జస్ట్ డ్రాఫ్ట్ కంప్లైంట్ ఇచ్చారంటే కాల్ చేసి ఈ నాన్ బార్డర్కి ఏవైతే ఈ మధ్యలో ఈ లొల్లులు జరుగుతున్నాయో దీనికోసం మేము హాస్టల్ కోసం ఫైట్ చేయడం జరిగింది. చేస్తే మేమిద్దరం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు. అది అనువుగా చేసుకొని వాళ్ళు ఇక్కడ కాలేజీలో ఉన్న ఏదైతే బార్డర్స్ ఉంటారో, బార్డర్ కూడా కాదు ఆ వ్యక్తి, వాళ్ళని ప్రొవోక్ చేసి వాళ్ళ చేత మామే SC ST అట్రాసిటీ కేసు పెట్టడానికి ట్రై చేసారు. యాక్చువల్గా ఎవిడెన్స్లు ఏం లేవు, మేము ఎవరిని దూషించలేదు, ఏం చేయలేదు. వాళ్ళు అలా చేస్తున్నారు. అంటే మీరు ప్రశ్నిస్తే మీపై ఉల్టా అంటే మీ హక్కుల కోసం మీరు ప్రశ్నిస్తారు. మా హక్కుల కోసం మేము పోరాడితే చట్టాలను దుర్వినియోగం చేసుకుంటా వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. వెళ్దాం. ఇది ఇక్కడున్న బోర్డర్స్ నాన్ బోర్డర్స్ మధ్య వాస్తవంగా బోర్డర్స్కి అన్ని హక్కులు ఉంటాయి. వాళ్ళు చదువుకుంటున్నారు కదా, వాళ్ళు ఇక్కడ వీళ్ళకే రూమ్ ఉండాలి, వాళ్ళకు అన్ని వసతులు ఇక్కడ ఉండాలి, వాళ్ళు పొందాలి. కానీ నాన్ బోర్డర్స్కి అవకాశం లేదు. చదువుకొని వాళ్ళు వెళ్ళిపోవాలి వాళ్ళ కోర్స్ అయిపోయిన తర్వాత, అంతేనా? మరి ఇక్కడ ఉండి వీళ్ళపై పెత్తనం లేదా చెలాయించడం అనేది ఇక మరి వాళ్ళే ఆలోచన చేయాలి. ప్రిన్సిపాల్ కూడా ఆలోచన చేసుకోవాలి దాని గురించి. ప్రస్తుతం నేను నించున్న ఈ ప్లేసు ఈవన్ హాస్టల్కి సంబంధించిన మెస్. ఇది మెస్ బిల్డింగ్. అంటే ఇక్కడనే వాళ్ళు ఫుడ్ వండుతారు, లోపల ఇక్కడనే తింటారు స్టూడెంట్స్ అంతా. నేను ఈ మెస్ యొక్క దుస్థితి నేను మీకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తా. ఇక ఫస్ట్ ఈయనే చూడు, మొదలు కానిసే చూద్దాం. అంతమెందుకు మొదలే చూడరాదు. ఇదిగో కూలిపోయేది అసలు. ఇది ఎప్పుడో కట్టిన బిల్డింగ్లు ఇవి, నిజాం కాలం నాటి బిల్డింగ్స్ ఇవన్నీ. ఇగో ఇవి నువ్వు వెల్డింగ్ తీసి ఈ లాక్లను తీయాలి, ఇంకా అయిపోయింది దాని పని, ఇంక అంతే సంగతి. పోయినాయి అద్దాలు, బూజు, కథ ఇదంతా చూసుకోండి మీరే. ఎంత అద్భుతంగా ఉంది. మనం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీని చూసి మురవాల్సిందే తప్ప దరిద్రంగా ఉంది. నేను కూడా ఎప్పుడు రాలే. నేను అదే చెప్తున్నా, స్టూడెంట్ల నుంచి నాకు ఒక ఫిర్యాదు వచ్చింది, ఇట్లా ఉంది మా పరిస్థితి అని. అందుకు వచ్చిన నిజంగా నేను చాలా సిగ్గుపడుతున్నా, చాలా బాధపడుతున్నా. ఈ 100 ఏళ్ళ పైగా చరిత్ర ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ళు కానీ, మెస్సు కానీ, బాత్రూమ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, ఆ చెత్తులు కానీ చూస్తే ఇదే ఆ దరిద్రం. ఇక ఇదంతా అట్ట, ఉత్తదే అట్ట ఇది. ఇక ఏం లేదు, ఇది మొత్తం క్లోజ్ ఉంది. లోపల ఏదో చెక్క అడ్డం పెట్టారు. ఇదే లోపలికి పోదాం. ఇంకా ఇక కిటికీల సంగతి చూడండి, మీరే చూడండి ఎంత దరిద్రంగా ఉంది. ఇది మెస్సు.
ఇదే అనండి. ఇప్పుడు విదేశీయులు ఎవరన్నా ఇతర విదేశీయులు సందర్శించడానికి వస్తారు. ఇప్పుడు చూద్దాం, 100 ఏళ్ళ పైగా చరిత్ర ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, లేకపోతే మెస్సులు కానీ చూద్దాం అని వస్తారు. గిదే దీనిలో ఏముండేది తెలియదు, బల్లులు ఉండేది తెలియదు, జెర్రీలు ఉండేది తెలియదు, బొద్దింకలు ఉండే, పాములు వచ్చినా కూడా తక్కువనే నాకు తెలిసి. పాములు వస్తాయి, ఇది ఓకేనా. ఇది వాళ్ళు స్టూడెంట్స్ అంతా ఇదే దారి నుంచి లోపలికి వస్తారు. ఇది మెస్సు. మనం ఎంట్రీ లోపలికి వచ్చిన వెంబడే వాళ్ళు ఇక్కడ కడుక్కుంటారా? ఇది కడుక్కునేదే అంటే ఏది ప్లేట్లు అవి అవన్నీ కడిగి ఎంత నీట్గా ఉందో చూడండి. ఒకసారి చూడండి. పాలకుల నిర్లక్ష్యం ఇది, అంతే, ఏం లేదు ఆడ. పాలకుల గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసలే పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిందే ఉస్మానియా యూనివర్సిటీ వల్ల ఉద్యమం ఉధృతం చేస్తేనే వచ్చింది. అన్ని సకల జనులు చేస్తే వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థుల పాత్ర పెద్దది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసలే పట్టించుకోలేదు. ఈయన వచ్చి 1000 కోట్లు ఇస్తా, నేను అది ఇస్తా, ఇది సభ ఉత్తదే, ఏం లేదు ఆడ విజువల్ చూడండి అంతా. ఇక మంచినీళ్ళు తాగేది ఇక్కడ. ఇది ఏమైనా హాస్టల్ అండి? ఇది ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది నాకే. అవి అంత చెత్త, మొత్తం మురుగు వాసన వస్తుంది. మురుగు వాసన. ఈ వాటర్ తాగేది. తాగే వాటరా? ఇవి తాగే వాటర్. ఎంత నీట్గా ఉంది, బాగుంది కదా మరి. ఇవి తాగే వాటర్. ఇక్కడ నుంచే విద్యార్థులంతా కూడా వాటర్ పట్టుకొని తాగుతారు. ఒక్క నిమిషం, కనీసం మంచిగానే ఉన్నాయి వాటర్. కొన్ని తాగుతా నేను. ఇవి మామూలు నల్ల నీళ్ళే కదా, ఫిల్టర్ ఏం కాదు, నల్ల నీళ్ళే ఇవి. సరే నీట్నెస్ అన్న ఉంది అంటే మొత్తం ఎక్కడికక్కడ డస్ట్, ఏదో దీనిపైన ఒక మూత కప్పినరు అంతే. కాదు, ఇప్పుడు ఇది ఫిల్టర్కి సంబంధించిందేనా? అంటే చూపుల గుర్రమో ఏదంటారు చూడు, అంతేనా? ఓకే, మీరు ఇక్కడ కూర్చొని తినేదా ఇదంతా? ఒకసారి రండి. ఇదేందో పప్పు. ఇక కాదు, ప్రభుత్వానికి గిన్నెలు కూడా ఇప్పనికే చేత కదా. అవి ఏం గిన్నెలు ఇవి? ఎప్పుడు నల్లగా అయిపోయినాయి. ఇవి ఏం డ్రమ్ములు ఈ రెండు? వాటర్వే. అయితే ఫిల్టర్ అనేది లేదు ఇక్కడ, ఓన్లీ ఆ మిషన్ ఉంది చూడనీకి. అంటే ఎట్లుందంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, అదే చూపించిన. ఆ గిన్నెలకు కూడా గతి లేవు పైసలు ప్రభుత్వం దగ్గర. ఇక డోర్లు చూడు, డోర్లు తెట్టెలు కట్టినాయి అవి అన్నీ. తర్వాత ఇదేందో, ఇదేంది ఉదయం ఇక్కడ దోశలు చేస్తారా ఇక్కడ? మరి దోశలు అవి చేసే కాడ గిదే వ్యవహారం. ఇదేనండి అగాడ ఏదో అదేందో కడ్రాయరే ఉన్నట్టుంది. అది కడ్రాయరేనా? దీని మీదనే విసుకుతారా? మీరు పౌష్టికాహారం తింటారు కదా. ఒకసారి లోపల ఇదేంది చూడు, సిగ్గుపడుతున్నా నిజంగా. నేను సిగ్గుపడుతున్నా. నేను మీకు విషయం చెప్పుతున్నా, నేను ఎప్పుడు రాలేదు లోపలికి. నేను చదువుకోలేదు, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ని కాదు. నేను ఆర్ట్స్ కాలేజ్ చూసి అరే నియమం ఇంత అద్భుతమా అనుకున్నా, కానీ ఇప్పుడు తెలుస్తుంది అసలు కథ. ఈ హాస్టళ్ళు, మెస్సులు, ఈ కథ చూస్తుంటే ఇంత దరిద్రం. ఇగో మర్రి కూడలు ఇవన్నీ. 100% మనది గొప్ప చరిత్రనే ఉస్మానియా యూనివర్సిటీకి. ఎంతోమంది గొప్ప నాయకులు తయారైనరు, ఎంతోమంది సైంటిస్టులు అయినరు, ఎంతోమంది అద్భుతంగా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏంది పరిస్థితి అంటున్నా, 2026లో మర్రిగూడలు బయటకు వచ్చి ఇదంతా కూలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు నేను రిపోర్టింగ్ చేస్తున్నా కదా, ఇప్పుడు కూడా కూలే ప్రమాదం కూడా ఉంది. ఆల్రెడీ ఊసిపడాయి పెచ్చులు, కూడా ఊసిపోయినాయి పైన. మీరు చూడండి, ఒక్కసారి చూపించావా? అవి ఊసిపోయినాయి. నేను ఇట్లా టచ్ చేస్తే కింద పడతాయి. ఇది దేనికి వాడతారు బ్రదర్ రూమ్? ఇది దేని స్టోర్ రూమా? ఫస్ట్ ఇది వంట రూము చూద్దాం. ఒక్కసారి ఏమన్నా లైట్ వేస్తారా మీరు ఫోన్లో? చూపిస్తేనే కదా పాలకుల యొక్క పనితనం సక్కదా. ఇక్కడ నేను చూపిస్తుంది ఈ స్టోర్ రూమ్, గిన్నెలు ఇవన్నీ పెట్టుకోవడానికి. ఈ ఎంత దరిద్రంగా ఉందో నాకు అర్థం కాదు. ఇది చూడండి, అంత మర్రి ఊడలు బయటకు వచ్చినాయి. అసలు ఇది గుహలు ఉంటాయి చూడు, ఏందది? మర్రి చెట్టు ఊడనా ఇది? నేనేదో పైపు అనుకుంటున్నా దీన్ని. ఇది స్టోరేజ్ రూమ్. ఏది గిన్నెలు, మీకు వండే గిన్నెలు పెట్టేది.
ఏం లేదు, ఇక పాలకులు రావాల్సిందే ఇడికి. రోజు వచ్చి ఇన్నే తినాలి, ఈడ వండిందే తినాలి, అవే పూరీలు ఆ బోండాలు చేస్తారా ఇది పట్టుకో ఇక సరే టిఫిన్ ఏం పెడతారు అదే తినాలి. ఇక్కడ ఏంది ఇదేంది ఇంత దరిద్రంగా ఉంది మళ్ళీ. ఇది పక్క దీంట్లో గ్రైండర్స్ సామాన్లు ఉంటాయి. అబ్బా గ్రైండర్ మిక్సీ. ఓ చూస్తే మళ్ళా రెండు కళ్ళు సరిపోతలేవు. ఇదంతా వాటర్ స్టోరేజ్ లేకుంది ఈడ. అవును, ఇక్కడ నుంచి మాకు నీళ్ళు వస్తాయి అందులోకి. ఇప్పుడు ఈ ట్యాంక్ నుండి మాకు ఆ ట్యాంక్ లోకి వాటర్ వస్తాయండి. ఇగో ఇందులో నుంచి వస్తాయి వాటర్. చూడండి విజువల్లే చూడండి, మనం వచ్చినాం కదా విజువల్లో చూస్తే మీకు కూడా తెలుస్తుంది కదా, ప్రజలకు పాలకులకు తెలియాలి. ఇక్కడ ఏముంది, ఏంది ఇది? పాత మెస్ బెటర్ ఉంది, కొత్త మెస్ కంటే. ఇది పాత మెస్సా ఇదంతా? వేస్ట్. నేను ఏదో అనుకున్న ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి, కానీ 100% గొప్ప నాయకులు గొప్ప వాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు దీంట్లో, కానీ వేస్ట్ ఇది అసలు. చిల్లర ఇది, దరిద్రం, ఘోరం, దారుణం. అసలు పాలకులు సిగ్గుపడాలి అంతే, ఏం లేదు. ఇంకా ఈడ పెద్దగా ఏం ముచ్చటేం లేదు. సిగ్గుతోటి తల తీర్చుకోవాలి పాలించిన వాళ్ళు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇట్లే ఉంది కదా సార్. తెలంగాణ వచ్చినాక మన పరిస్థితి బాగాలేకనే మనల్ని దోచుకొని తింటున్నారు. మన నిధులు నీళ్లు నియామకాలు అనేది తెచ్చుకున్నాం కదా. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర అమోఘం కదా, అద్వితీయం కదా. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పట్టించుకోలేదు బీఆర్ఎస్ పాలకులు. ఇప్పుడు ఈయన కూడా పట్టించుకునేది ఏం లేదు. ఆ సభ పెట్టిండు, పత లేకుండా పోయిండు, ఇంక మళ్ళీ కనిపించలేదు. మళ్ళీ ఏంది ఇది, పందులు వండుకునే దానిలాగానే ఉంది ఇదంతా. ఇది ఎప్పుడు కూలేదు తెలియదు, ఎవడు వచ్చేది తెలియదు. ఏంది ఇది, పందులు వలరాడతాయి చూడు, అట్లే ఉంది సేమ్. నేను ఇంకా 2 రూములు చూపిస్తా. విద్యార్థుల సమస్య చూడు ఎట్లా చదువుకుంటారంటే ఈ నేచర్ తోటి ఉంటే. ఇదేంది పాత మెస్సా? ఇక చూడు ఎట్టుంది. మీరు అనుకోవచ్చు ఇదేం వాడతలేరు కదా అని. ఇది వాడతలేరు, కానీ దీని పక్కన ఉన్నది కూడా ఇదే స్థితిలో ఉంది. మెస్ వాడుతున్నది కూడా ఇట్లనే ఉంది, పక్కన ఉన్నది కూడా, అది కూడా మీకు చూపిస్తా. ఇదంతా ఇప్పుడు గతంలో ఏముండే దీంట్లో మెస్సా ఇది కూడా? మరి ఇది ఎందుకు వాడతలేరు ఇప్పుడు? ఓకే ఓకే, అంటే కూలే ప్రమాదం ఉందని అంతేనా? కూలే ఆల్రెడీ చూపించిన నేను, ఒకసారి చూపిస్తా. ఇది ఇటు వెళ్దాం. ఇక మొత్తం పెచ్చులు ఊడుస్తున్నాయి చూడండి, పెచ్చులు. ఇదేనా ఉస్మానియా యూనివర్సిటీ దుస్థితికి? ఇదే పాలకులు సిగ్గుపడాలి. ఇదిగో మొత్తం ఇది నిజంగా చెప్తున్నా తెలుసా, పందులు కూడా వండుకోవద్దు ఇలా. నిజమేనా? ఎంత దరిద్రంగా చూడండి అది. మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, మనిషి ఎట్లుందంటే, నేను ఒకటి చెప్తాను మీకు ఉదాహరణ. నాదో శరీరం అనుకోండి, నా బట్టలు నీట్గా ఉన్నాయి, నా హెయిర్ బాగుంది అంతే, లోపల అన్ని రోగాలే. అది అన్ని రోగాలు ఇక అట్లే ఉంది హాస్టల్ దుస్థితి కూడా. ఇది మెస్సు వండేది, ఇది వండేది. ఇక్కడ గిన్నెలు కడిగేదా, క్లీన్ చేసుకునేదా? మరి ఏంది ఇంత లైట్లు వేసుకోరా? లైట్ లేవా? మరి ఎట్లా ఎట్లా అంటున్నా? మరి ఇట్లా ఉంటే కనీసం లైట్లు వేసుకోకపోతే ఎట్లా? పోయిందా? ఈడ 2 లైట్లు ఏడుస్తున్నాయి, దాంట్లో ఏం లేవు. ఇది ఎట్లుందంటే అహోబిలం గుహలో ఏదో చెప్తారు చూడు, అట్లే ఉన్నాయి, ఆ గుహలకు పోయినట్టే ఉంది. ఇది వంటకు సంబంధించి కట్టెల పొయ్యి మీదనే వండుతున్నారు. ఎందుకు గ్యాస్ లేదా? కట్టెలు ఎక్కడి నుంచి తెస్తారు? కొనుక్కొస్తారా? ఓకే, మీరు ఇక్కడనే చేస్తారా అమ్మ క్లీనింగ్? వాళ్ళది ఏముంటుంది కానీ, ఇగో ఈడ క్లీనింగ్ సెక్షన్ ఇట్లుంది. ఏం చెప్తారు బ్రదర్ మీరు మెస్సుకు సంబంధించి? ఎట్లా మీ వంటలు కథా కార్ఖాను ఏమనిపిస్తాం? ఇక్కడ తింటే ఇక అర్థమవుతుంది అన్న, ఇక్కడ తింటే ఎట్లుంటుంది. అక్కడ వాటర్ ట్యాంక్ చూసారు మీరు ఎట్లుందో, ఆ వాటర్ తాగితే ఎట్లా? మేము బయట ఊర్లోకి వెళ్ళి వచ్చినాం. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఊర్లల్లో వెలుగు లేదు ఇక్కడ. మీ ఫేసులు కూడా ఇటు రండి, ఇక రండి. ఇది మెస్సుకు సంబంధించి, అదేందో వీళ్ళ వాష్రూమా మెస్ వాళ్ళు వాడుకునేది. సరేదా బయటికి వెళ్దాం ఇక. మరి ఘోరంగా ఉంది, ఏం బాగాలేదు.
రండి. ఇది అక్కడ వంట వండుతారు, ఇక్కడ వీళ్ళు తింటారు. ఈ కుర్చీల మీద ఇక్కడ సైడ్ కూర్చొని తింటారు. ఏంది ఈ పరిస్థితి లోపల ఎట్లా ఉంది చూపించిన మొత్తము, ఎట్లా తింటున్నారు అసలు ఆ నీట్నెస్? నాతో పాటు ఫస్ట్ ఇయర్స్ దాదాపు 10 మంది మేము ఉన్నాము, మేము స్కాలర్స్. కొంచెం అటు వెళ్దాం పద, అటు వెళ్దాం. కొంచెం వెళ్ళుకుండండి. ఏంది దుస్థితి ఏంది అసలు? ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ చూసి చాలా మంది ఏమనుకుంటారు అంటే, కాలేజీని చూసి ముందు నుంచి నిజంగా చాలా అద్భుతం అనుకుంటా. అద్భుతం, అమోఘం, అద్వితీయం అని అనుకుంటారు. కానీ లోపల ఎంత ఘోరంగా ఉంది ఏంది పరిస్థితి అసలు? ఏంది ఎట్లా ఉంది, మెస్ ఎట్లుంది? మీరు ఏమి ఎదుర్కొంటున్నారు ఇక్కడ సమస్యలు? మొదట్లో నేను నా చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో ఈ ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ఆర్ట్స్ కాలేజ్ చూసినప్పుడు దీని ఖ్యాతి నాకు చాలా గొప్పగా అనిపించిందండి. ఒక్కసారి ఈ జన్మలోనైనా సరే నేను అందులో చదవాలి అనే ఆశ నాలో ఉండేది. ఆ ఆశతోనే నేను లాస్ట్ రాయడం జరిగింది, దాంట్లో నాకు సీటు రావడం జరిగింది. నాతో పాటు మేము 10 మంది, అంటే 10 నుంచి 12 మంది మేము ఫస్ట్ ఇయర్ వాళ్ళమే ఉన్నాం. మేమంతా కూడా మొదట్లో వచ్చినప్పుడు ఆ హాస్టల్ రూమ్స్ చూసినప్పుడే మాకు ఇంకా భయంకరంగా ఉండింది. పోనీ మాకు ఆ హాస్టల్ లేకపోయినా అన్నం బాగుండే కాడ పెడతారు, అన్నం అది భోజనమైనా బాగా ఏర్పాటు చేస్తారు అనుకున్నాం, కానీ అది కూడా మాకు జరగలేదు. తీరా మేము ఇక్కడికి వచ్చి చూసేసరికి ఎంతో ఇంకా అప్పటికి మేము వండుకుంటున్నాం. 3 నుంచి 4 నెలలు కాక మేము వంటలు వండుకుంటున్నాం, మేమే వండుకోవాల్సి వచ్చేది రూమ్లలో. మళ్ళీ మెస్ కంటిన్యూ చేసే టైంకి వచ్చేసరికి ఒక్కసారి చూడగానే ఒక మన ఏదైతే పాత గుహలు ఉంటాయో, చారిత్రకమైన గుహలు, అలా అనిపించింది. ఇంకా ఇది సార్ ఏంటి సార్ ఈ మెస్ ఇట్లా ఉంది, ఇలా మరి మా పరిస్థితి ఏంటి సార్, మా మార్చండి సార్. అవతల వాళ్ళేమో మంచి మంచి సౌకర్యాలు పొందుతున్నారు, మేమేమో ఇప్పుడు దుందుబు లాంటి కొత్త హాస్టల్లో పీజీ విద్యార్థులు చాలా గొప్ప గొప్ప వాళ్ళకి మంచి మంచి వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది E1 హాస్టల్ కదా? అవును. మీరు కోరుకుంటున్నది ఏంటంటే సి హాస్టల్ కేటాయించాలి. అవును. సి హాస్టల్ ఎట్లుంటది పరిస్థితి? సి హాస్టల్కి ఏంటంటే దానికి మెస్ సపరేట్ గా ఉన్నా కూడా, కానీ మెస్ ని రెనోవేట్ చేయడం జరిగింది. రెనోవేట్ చేయడం వల్ల మెస్ బాగా చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి మీరు చూస్తారు ఈరోజు. ఆ హాస్టల్ సి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. తర్వాత చుట్టూ ఫెన్సింగ్ ఉంటుందండి. ఇప్పుడు ఈ E1 హాస్టల్కి ఏదైతే ఉందో ఫెన్సింగ్ లేదు. బర్రెలు వస్తాయి, మనుషులు వస్తారు, ఎవరు వస్తారో అన్నోన్ తెలియదు. పార్టీస్, పబ్స్, ఇక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని జరుగుతాయి, ఒక అకాడమిక్స్ తప్ప చదవడానికి. అవును, అట్లానే ఉంటుందండి. ఇప్పుడు సి హాస్టల్ ఏంటంటే చుట్టూ గ్రౌండ్ మన ఫెన్సింగ్ ఉండి ఎవరు అన్నోన్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లోపలికి రావడానికి ఉండదు. సో ఇక మా విద్యార్థులు, నా తోటి విద్యార్థులు వీళ్ళంతా కాకపోతే మీరు రండి, మీరు చెప్పండి. సమస్యను చెప్తేనే అర్థమవుతుంది. మీరు ఏమి ఎదుర్కొంటున్నారు ప్రధానంగా సమస్యలు ఇక్కడ? ప్రధానంగా సమస్యలు ఏం లేదన్న, ఈ మెస్ కూడా నీకు కంటిన్యూ కాదు. ఇప్పుడు మాకు అక్కడ కాలేజ్ నడుస్తుంటుంది, మెస్ అనేది కంటిన్యూ అయితే అస్సలకి కాదు. ఏది ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మాకు సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు రేపు కూడా మాకు ఎగ్జామ్ ఉంది, అయినా మేము ఇక్కడ తిరుగుతున్నాం. చదువుకోవాలా లేకపోతే ఇక్కడ ఇట్లా మీకు చూపించుకుంటా తిరగాలా అనేది అర్థమవుతలేదు. మెస్ చూసిరు, అందులో వాటర్ చూసిరు, అవి ఎట్లా తాగుతాం. దుందుబీల ఫెసిలిటీస్ మీరు ఒకసారి టైం ఉంటే అన్న మీరు దుందుబీని క్యాప్చర్ చేయండి, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి. మాకు అలాంటి ఫెసిలిటీస్ కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే అక్కడ ఆ డిఫరెన్స్ ఎందుకు అనేది మేము అడుగుతున్నాం. వాళ్ళు ఆర్ట్సా సైన్సా, మేము లా మాకు తెలియదు. మేము ప్రిన్సిపల్ని అడిగితే ప్రిన్సిపల్ మాకు అథారిటీ లేదంటారు. ఇక్కడ కేర్ టేకర్ని అడిగితే నాకు తెలియదు, మీరు ఆయనని అడిగితే ప్రిన్సిపల్ని అడిగితేనే ప్రిన్సిపల్ చెప్పే ప్రిన్సిపల్ చేతిలోనే మొత్తం అథారిటీ ఉందని చెప్పేసి వాళ్ళు అంటారు. ఏడిపోయిన ప్రాబ్లం అయితే సాల్వ్ కాలే. ఇప్పుడు ఇది చాలా రోజుల నుంచి జరుగుతుందన్న. మాకు హాస్టల్ కూడా వెంటనే కేటాయించలే. హాస్టల్కి ఒక 4 months టైం తీసుకోరు, 4-5 months టైం తీసుకొని మాకు అప్పుడు హాస్టల్ని కేటాయించారు. మీరు ఏం కోరుతా ఉన్నారు? మాకు ఇప్పుడు దుందుబి హాస్టల్ అని చెప్పేసి నేను ఒకటి అన్నాగా అన్న, అలాంటి హాస్టల్లో ఉన్న అలాంటి ఫెసిలిటీస్ మాకు కావాలి. సి ఉంటుందా? ఇప్పుడు సి కూడా ఉంటుంది, అంత మంచిగా ఉండదు. కాకపోతే మాకు ప్రస్తుతానికి ఉండనికే ఇట్లా కింద పడవు, బెటర్. ఇట్లా సీలింగ్ కింద పడే అవకాశం అందులో ఉండదు, చాలా తక్కువ. కాకపోతే మాకేందంటే మేము ఆ దుందుబి హాస్టల్లో మేము అలాంటి ఫెసిలిటీస్ మాకు ఉండడానికి కారణం ఏంది అంటే, మాకు ఆ ఫెసిలిటీస్ ఎందుకు ఇయ్యరు, మేము దానికి ఎందుకు అర్హులం కాము అలాంటి ఫెసిలిటీస్కి అనేది మాకు కావాలి. ఆ క్వశ్చన్ మేము చాలాసార్లు ప్రిన్సిపల్ని అడిగినాం, కానీ ఆయన ఏం చెప్పలేకపోయారు. ఇంకా మేము ఎన్నిసార్లు ఇప్పుడు మీరు ఒకసారి ప్రిన్సిపల్ రూమ్లోకి వచ్చింటే కూడా బాగుండని చెప్పేసి నేను అనుకున్నా, కానీ అది కుదరలేదు. మీరు ఒకసారి అసలు ప్రిన్సిపల్ అనే ఆయన అథారిటీ అయితే చాలా లీజ్గా తీసుకోరు, అదైతే పక్కా చెప్పచ్చు. ఈ వాటర్ మేమైతే ఈ నీళ్ళు తాగుతామన్నా. మాకు ఆ కాలేజీలో కూడా సేమ్ ఇదే నీళ్ళు ఇట్లనే ఉంటాయి, అవి ఫిల్టర్ కావు, ఏం కావు. మీరు ఒకసారి చూస్తే అర్థమైంది. ఆడ ప్రిన్సిపల్ సార్ పోతే ఆడ ఏంది కిల్లి బార్డర్లు 10 రూపాయలు
అవి మంచి సీల్డ్, మంచి కొత్త సీల్డ్ ఉంటాయి అన్న. ఇక మేము బతకాలా సావాలి ఒక ముచ్చట అన్న. మేము చూడ్డానికి ఇట్లా అవుపిస్తున్నాం అంతే. ఇక మీరే ఇక ఈ పరిస్థితి చూస్తే ఎట్లున్నా అన్న. మేము ఈ ఊళ్ళోకి వెళ్ళి వస్తే ఉస్మానియా అంటే అబ్బా ఇట్లా, ఇక్కడికి వచ్చి చూస్తే ఇంటికాడ అంటే ఇంటికాడ చెప్పుకోలేకపోతున్నాం అసలు. మేము ఒంటి మీద బట్టలు నీటుకున్నాయి తప్ప అన్ని రోగాలు ఏం లేదు అసలు. మా పరిస్థితి ఏంది, మా కథ ఏంది, మా ఇంటికాడ మా అయ్యే వాళ్ళకి కూడా చెప్పాలన్న మేము. ఏంది మరి ఇక ఏంది బ్రదర్ మీరు కూడా ఏం ఎదుర్కొంటున్నారు, ఏం సమస్య ఇక్కడ? బేసిక్ ఫెసిలిటీస్ అనేది అందరి బాధ్యత, కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్కి ఉంటుంది. ఇక్కడ మేమేం లగ్జరీస్కి దానికి దీనికి అడుగుతలేము. బేసిక్ వాటర్ ఫెసిలిటీ లేదు ఇక్కడ. వాటర్ అసలు హాస్టల్ ఇప్పుడు చూసి లేదా, అక్కడ ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ తిరిగినా మీకు వాటర్ ఫెసిలిటీ కనిపించదు. ఉన్న ఒక్క ఫిల్టర్ అది ఆలంని వాళ్ళు ఏదో ప్రొవైడ్ చేసారు, కానీ అది కూడా ఖరాబ్ అయ్యి సంవత్సరాలు దాటినాయి. దాన్ని రిపేర్ చేసి ఇచ్చే నార్దుడు లేడు. సరే రిపేరింగ్ పక్కకు పెట్టండి, దానికి చూసి లేదా ఒక ఫెన్సింగ్ లేదు. బేసిక్ ఫెన్సింగ్ ఉందా? ఫెన్సింగ్ ఉండదు, ఎవరు పడితే వాళ్ళు రావచ్చు. అంటే ఇప్పుడు తప్పుగా అంటానని కాదు, మీరు కూడా ఇట్లా ఈజీగా రాగలి చూసిగా. దానికి ఒక సెక్యూరిటీ లేదు, మా లైఫ్కి బాధ్యత లేదు. నిన్న ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ స్టూడెంట్ ఆయన రూమ్లో ఉన్నప్పుడు సీలింగ్ పడిపోయింది. ఎవరు బాధ్యులు? ఖచ్చితంగా ప్రశ్నించాలి, ప్రశ్నిస్తూనే ఉంటాం, చూస్తాం. మీరు మా బాధలు చూసినందుకు చాలా మేము సంతోషిస్తున్నాము. ఇవరకు ఎవరు రాలే, ఇంత ప్రెస్ ఒక 3 గంటలు మాకు కేటాయించారు. దాదాపు మా బాధలు ఏంది చూశారు. నేను యాక్చువల్ నా పేరు యాదగిరి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నేను రిటైర్ అయినాను హౌసింగ్ కార్పొరేషన్లో. అయితే నేను లాస్ట్ ఇయర్ రాస్తే నాకు ఇక్కడ 5 IDs వచ్చింది. ఇప్పుడు నేను 3rd year కంటిన్యూ అవుతున్నాను. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే మేము మా వాళ్ళకైతే మరి బాగా మీరు ఎందుకు ఉంటుండ్రాడి రండి అని చెప్తున్నారు. నేను ఏంటంటే డిగ్రీ చేయాలని ఆమె ఏమున్నది నాకు ఒకటి. కాబట్టి ఈ పిల్లలతో నేను హ్యాపీగా ఉంటున్నాను. ఎక్కువ నేను వీళ్ళతో గడపలేకపోతున్నా, కానీ ఈ పరిస్థితులు చూస్తే నేను కూడా ఉండలేకపోతున్నాను. నాకు 3 days నుంచి యాక్చువల్గా ఫీవర్ వస్తుంది. అయితే నేను రేపు ఎగ్జామ్ ఉందని ఉన్నాను సార్. అయితే నాకు ఈ పరిస్థితులను చూస్తే తొందరగా మాకు సాధ్యమైనంత వరకు మీరు కూడా కోఆపరేషన్ చేసి ఆ హాస్టల్ ఇస్తే మా పిల్లలు ఆనందంగా చదువుకుంటారు సార్. ఈ పరిస్థితుల్లో ఉండలేకపోతున్నారు వాళ్ళు. ఇక తప్పని పరిస్థితిలో 4-5 గంటల దాకా 4 గంటలకు లైన్ కడుతున్నారు బాత్రూమ్ కాడ. మీరు ఇదే హాస్టల్లో ఉంటారా? ఇదే ఉంటున్నాం సార్ మేము. మా దినేష్ రూమ్లో ఉంటాము. సో ఈ విధంగా మాకు భరించలేని పరిస్థితుల్లో ఈవెందో గెటాన్ అవుతున్నారు పిల్లలు. ఏదో ఇక నాన్ బోర్డర్స్ వాళ్ళు ఎవరి మీద ద్వేషం లేదు, కానీ మాకు హాస్టల్ మీరు కూడా సపోర్ట్తో ఇప్పించండి. ఎందుకంటే అక్కడ ఈ ఫోర్స్ అనేది ఉండదు, మాకు కాంపౌండ్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి సార్. అక్కడ పీస్ఫుల్గా చదువుకుంటారు పిల్లలు, బాగుపడతారు అనే ఉద్దేశం. కానీ ఇంకోటి మాకు ఎలాంటి వాళ్ళ మీద వీళ్ళ మీద ఎలాంటి లేదు. కాబట్టి కమిషనరా మరి మన ప్రిన్సిపలా వీసీ గారు అందరు స్పందించి వెంటనే మాకు హాస్టల్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. పిల్లలు చదువుకుంటారు కాన్సన్ట్రేట్గా అనేది మా భావన. చెప్తారా బ్రదర్ మీరు ఏమన్నా? అంతేనా? రైట్. ఉస్మానియా యూనివర్సిటీ E1 హాస్టల్కి సంబంధించిన మెస్ ఇది. మీకు మొత్తం చూపించిన వంట వండేది, వాటర్ది, వాళ్ళ డైనింగ్ టేబుల్ అన్నీ చూపించిన మీకు క్లియర్ కట్గా. చాలా దరిద్రంగా ఉన్నాయి. అసలు ఏంది పరిస్థితి అంటే లాస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే వాళ్ళు E1 హాస్టల్లో ఉన్నారు. మీకు హాస్టల్ కూడా చూపించిన, ఇదే వీడియోలో ఉంటుంది. హాస్టల్ కూడా చూపించిన, వాళ్ళకి హాస్టల్ బాగాలేవు, బాత్రూమ్స్ బాగాలేవు. వాళ్ళ డిమాండ్ ఏంటంటే మాకు హాస్టల్ కేటాయించండి, దీనికంటే చాలా బెటర్గా ఉంటుంది అనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. ఇక వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చినారు, కాలేదు. ఏదో ప్రొటెస్ట్ కూడా చేశారు, గతంలో కూడా చేశారు, అప్పుడు కాలేదు. తర్వాత వీసీ పట్టించుకుంటలేడంట, పైనుండి నాకు ఆర్డర్స్ లేవు, నేను ప్రభుత్వం కేటాయిస్తలేదు, ఏం చెప్తలేదు అని ఆయన దాట వేస్తున్నాడు. ఏదేమైనా నాకు ఒకటి ఏమర్థమైందంటే ఉస్మానియా యూనివర్సిటీలో నేను చాలా రోజుల నుంచి నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి మాత్రమే వచ్చి అక్కడ ఏమైనా ప్రెస్ మీట్లా లేకపోతే ఏమైనా ధర్నాలా కవర్ చేసుకొని పోయేటోని. కానీ ఈరోజు అన్న ఇట్లా మేము స్టూడెంట్ల సమస్యలను ఎదుర్కొంటున్నాం, మా హాస్టల్ గదులు బాగాలేవు, మా మెస్సు బాగాలేదు, మొత్తం ఊసి పడుతున్నాయి కింద ఫ్యాన్లు, తర్వాత సీలింగ్ అదే అని చెప్తే సరే పోదాంపా ఏముంది బాగానే ఉంటుంది కదా, 100 ఏళ్ళకి పైగా చరిత్ర, పాలకులు నిధులు బాగానే కేటాయిస్తున్నారు కదా అని నేను వచ్చిన కవర్ చేయడానికి. నిజంగా నేనే సిగ్గుతోటి తలదించుకుంటున్నా. సిగ్గుతోటి నేనే తలదించుకుంటున్నా. నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన పాలకులకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే ఉన్నాడు, వీసీ వీళ్ళంతా ఏం చేయాలంటే పాలకులు వీళ్ళంతా రోజు వచ్చి ఈయనే అన్నం, ఈయనే బాత్రూమ్లకు, ఈయనే లెట్రిన్లకు పోతే వాళ్ళ పరిస్థితి ఏందో అర్థమవుతుంది. ఇదే చేయండి, మీరు ఏం చేయొద్దు. మీరు ప్రాక్టికల్గా చేసిన తర్వాత మీరు ఒకవేళ హాస్టల్ కేటాయిస్తారా, 1000 కోట్లు కేటాయిస్తారా, లేకపోతే 500 కేటాయిస్తారా, మీరు అనుభవించండి ఫస్ట్. ఈ లాస్ట్ స్టూడెంట్లు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు ఉండే హాస్టల్ గదులలో ఉంటూ వీళ్ళు తిండి కథ అంతా చూసిన తర్వాత మీరు అప్పుడు ఆలోచన చేసుకోండి. సిగ్గుపడాలి మీరు, దరిద్రంగా ఉన్నాయి, మొత్తం 100 కోటాలకు ఉన్నాయి. ఎంత
ఏమైనా సింగారంగా ఉందా? కొంచెం కూడా సింగారం లేదు, చాలా దరిద్రంగా ఉంది. నేను అదే చెప్తున్నా, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ చూసి మురవాల్సిందే తప్ప ఏం లేదు. ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు నాకు ఒంటి నిండా రోగాలే ఉన్నాయి లోపల అనుకో, ఉన్నాయి లోపల, ఏవో లోపల బయటికి కనిపించిన రోగాలు ఉన్నాయి. బయట నా బట్టలు చూసి లేకపోతే నా హెయిర్ చూసి నా షేవింగ్ చూసి అరే చాలా బాగున్నాడు కదా అని అనుకుంటారు, కానీ లోపల అన్ని రోగాలే ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, ఆ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ చూసి మురవాల్సిందే తప్ప అన్ని రోగాలే ఉన్నాయి. ఇదే 100%. మీరు 1000 కోట్లు ఎప్పుడు కేటాయిస్తామో తెలియదు, కానీ 1000 కాదు ఇంకా ఎక్కువనే కేటాయించాలి. ఫస్ట్ మీరు ఇక్కడ వచ్చి అనుభవించండి. ఉదయం వచ్చి మీ ఇండ్లల్లో మీ బాత్రూమ్లు మీ తిండి మీ అక్కడ కాదు, 100% ఇక్కడ వచ్చి ఈ రూమ్లలో ఒక నెల రోజులు ఉండండి, వారం రోజులు ఉండండి చాలు. వారం ఉంటే ఆ బిడ్డల బాధ ఏందో తెలుస్తుంది. పనులు కడతలేరా వాళ్ళు? తెలంగాణ బిడ్డలు పనులు కడతలేరా? వాళ్ళ తల్లిదండ్రులు పనులు చేసి వాళ్ళు చేసి ఎక్కడ పోతున్నాయి పైసలన్నీ? సిగ్గుపడండి పాలకులు మీరు.